ఈ రోజున కూడా మనము ఒక చక్కటి ప్రవచనం తెలుసుకుందాము. 598వ ప్రవచనం రియాజు సాలిహీన్ హదీసు కిరణాల మొదటి భాగం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఈ ప్రవచనంలో ఒక ఉత్తమమైనటువంటి దైవ విశ్వాసి ఎలాగుంటాడు అని చెప్తూ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరిలోకెల్లా శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు అంటే తన ధన ప్రాణాలను దైవ మార్గంలో ఖర్చు పెట్టేవాడు, ధన ప్రాణాలను దైవ మార్గంలో అర్పించేవాడు. ఆ తర్వాత అతని తర్వాత ఇంకెవరు అంటే శ్రేష్ఠులు తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తన ప్రభువును ఆరాధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక పర్వత కనుమల్లోకి వెళ్ళి ఒంటరిగా తన దైవాన్ని, తన ప్రభువును, తన సృష్టికర్తను ఆరాధించేవాడు. తర్వాత దైవానికి భయపడుతూ ప్రజలకు కీడు తలపెట్టకుండా జాగ్రత్త పడేవాడు. మాసలారా, ఉత్తమమైనటువంటి వాళ్ళు ప్రజలలో ఎవరు శ్రేష్ఠులు, దైవానికి ఇష్టలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1, 2, 3 చెప్తున్నారు. ఒకటి, ఈ దైవం ఇచ్చినటువంటి ప్రాణమే కదండి. ఈ ప్రాణం ఎవరిదంటే ఏం చెప్తాం మనం? దైవం ఇచ్చినటువంటి ప్రాణమే కదా. ఈ దైవం ఇచ్చినటువంటి ప్రాణాన్ని దైవం కోసం అంటే ధర్మం కోసము, సత్యం కోసము, న్యాయం కోసము, మంచి కోసము అర్పించడము అవసరమైతే. ఏమండి? ధర్మం కోసము ప్రాణం అర్పించడము, దైవం కోసము, సాటి మానవుల కోసము. ఏమండి? ఇంకా దైవం యొక్క మార్గంలో ప్రాణం అర్పించడం అంటే చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఈ విధంగా తనకు లభించినటువంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని, ప్రాణాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం ఒకటైతే, 2, సృష్టి ప్రభువును ఆరాధించిన వీలు లేనప్పుడు, ఎందుకంటే సత్యానికి అసత్యానికి మధ్య ఎప్పుడు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అసత్యానికి బలం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో సత్యం ఏం చేస్తుంది? అణిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సృష్టి ప్రభువును ఆరాధించే అవకాశం లేనప్పుడు ప్రజలలో ఉండి ఆ యొక్క సమాజంలో కావచ్చు, ఆ యొక్క రాజ్యంలో కావచ్చు, ఏం చేయాలి? తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అతను వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయి అతను తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఒంటరిగానైనా పర్వత కనుమల్లో ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇది తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఒక చోటుకి మరొక చోటుకి అతను వలస వెళ్ళిపోతాడు. అంతే తప్పించి విశ్వాసంలో రాజీ పడడు. నాకు ఇక్కడ అవకాశం లేదు కదా, పర్లేదు, వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చేద్దాము అని చెప్పేసి ఎంత మాత్రం అనుకోడు. ఇక 3వ వ్యక్తి ఎవరంటే దైవానికి భయపడుతూ ప్రజలకు హాని కలగకుండా జాగ్రత్త పడేవాడు. అరే, నా మాటల వలన, నా చేతల వలన ఎవరికైనా హాని కలుగుతుందేమో. మహాప్రవక్తలు అదే చెప్తారు, నీ మాటల వలన, నీ చేతల వలన పొరుగువాడు సురక్షితంగా ఉన్నంతసేపు నువ్వు దైవ విశ్వాసిగా అన్నారు. కాబట్టి మహాశయులారా, ఈ విధంగా ఈ 3 కేటగిరీల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తమమైనటువంటి వాళ్ళు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.